నేనైతే టాటా హ్యారియర్ ఈవీ కార్ తో అయితే మేము ముందుకు వచ్చాను. స్టెల్త్ ఎడిషన్ మ్యాటీ బ్లాక్ ఇది చూస్తున్నారు కదా, అదిరిపోతుంది. టాప్ టు బాటమ్, ఫ్రంట్ టు రేర్ కంప్లీట్ గా బ్లాక్ అయితే ఉంటుంది. లుక్ అయితే అదిరిపోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో వీడియో మీరు కూడా ఫుల్ గా చూడండి. ఏ మాటగా మాట టాటా హ్యారియర్ ఈవీ ఈ మ్యాటీ బ్లాక్ లో అదిరిపోలా. నాకైతే సూపర్ గా నచ్చేసింది. కలర్ సంగతి పక్కన పెడితే దీని డిజైన్ సంగతి చూద్దాం. లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది, అది కూడా కంప్లీట్ బ్లాక్. గ్రిల్ పార్ట్ వచ్చేసరికి వేరే కలర్ లో అయితే మనకి సిల్వర్ కలర్ తో అయితే వస్తుంటుంది అనమాట. క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఈ గ్రిల్ ఇచ్చారు. ఇది మ్యాటీ బ్లాక్ కాబట్టి కంప్లీట్ గా బ్లాక్ లో అయితే ఉంది. ఇది ఎడాస్ సంబంధించింది. రేడార్ ఇక్కడ ఉంది. 6 సెన్సార్స్ ఉన్నాయి. ఇది టాప్ ఎండ్ నేను చూపిస్తున్నాను. బేసిక్ అండ్ మిడ్ లో 4 సెన్సార్స్. వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి అడ్వెంచర్ 65 ఉంది, అడ్వెంచర్ S65 అంటే దానిలో మనకి సన్ రూఫ్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఫెయిర్లెస్ 65 అండ్ 75 ఉంది. టాప్ ఎండ్ వచ్చి మనకి ఎంపవర్డ్ అనమాట. ఇది 75. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఆల్ వీల్ డ్రైవ్, ఇది క్వాడ్ వీల్ డ్రైవ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం ఇండికేటర్స్ అండ్ కనెక్టివ్ DRL లైట్ అనమాట. కింద చూసినట్టయితే హెడ్ లైట్స్ ఉన్నాయి, దాని కింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి. ఫాగ్ లైట్ స్పెషల్ ఏంటంటే బ్లైండ్ వ్యూ ఫాగ్ లైట్స్ అనమాట. అంటే సైడ్స్ కూడా కవర్ చేస్తుంది మనకి ఫాగ్ లో. వైపర్స్ వస్తే రెయిన్ సెన్సార్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఉంది. అడాస్ కి మనకి సంబంధించి కెమెరా ఉంటుంది. అది కాకుండా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే హ్యారియర్ ఈవీలో డాష్ క్యామ్ ఇస్తున్నారండి. అది కూడా 64GB 128 వరకు సపోర్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన కెమెరా కూడా ఇక్కడ ఉంది. రేర్ కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. నేను లోపల కూర్చున్నప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే ట్రంక్ ఉంది, ఓపెన్ అని ఇక్కడ యారో కూడా ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో అయితే మనకి 17 లీటర్ స్పేస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మనకి కార్డ్ వీల్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి మనకి కొంచెం కన్జ్యూమ్ అయింది అనమాట. ఇక్కడ రేర్ వీల్ డ్రైవ్ కనుక తీసుకున్నట్టయితే 35 లీటర్స్ అయితే ట్రంక్ స్పేస్ కూడా వస్తుంది. ఇంకొకటి మెయిన్ గా చూపించాలి, అది ఎంతమందికి ఎక్కుతుందో నాకైతే తెలియదు కానీ రండి దగ్గర రండి. ఇక్కడ నేను ట్రంక్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు అయితే మెన్షన్ చేసింది మేడ్ ఇన్ ఆల్ ఉమెన్ అసెంబుల్ లైన్ అనమాట. ఇది సో ఆల్ ఉమెన్స్ చేత అసెంబుల్ చేయబడిందని అంటే మనకి తెలీదు వాళ్ళు చేశారని, బట్ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం కోసమని ఇక్కడ మెన్షన్ చేసి మరీ చెప్పారు కదా. ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు మేడ్ ఇన్ ఇండియా గానీ లేడీస్ చేసినందుకు గానీ ప్రతి దానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి టాటా మోటార్స్ అంటే జనాలు కూడా అంత ప్రీతి. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇంజన్ కాంపోనెంట్స్ తప్ప మిగతావన్నీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. 3500 నుంచి ఓన్లీ 5000 పర్ ఇయర్ మెయింటెనెన్స్ పడుతుంది. ఓన్లీ ఏసీ కూలెంట్ అండ్ మోటార్ కూలెంట్ ఒకటే మనకి ఖర్చు అవుతుంది. టాటా హ్యారియర్ ఈవీలో అయితే 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. అది 65 కిలోవాట్స్ బ్యాటరీ ఒకటి, 75 కిలోవాట్స్ బ్యాటరీ ఒకటి. 65 లో మనకి దీని రేంజ్ వచ్చి 420 to 440 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. 75 లో కూడా మళ్ళీ రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్. దీనిలో వచ్చేసరికి క్వాడ్ వీల్ డ్రైవ్ అంటున్నారు, బట్ దాన్ని రేర్ వీల్ డ్రైవ్ అనుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుంది. 75 కిలోవాట్స్ బ్యాటరీ రేర్ వీల్ డ్రైవ్ లో అయితే మనకి 480 నుంచి 505 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ లో వచ్చి మనకి 460 నుంచి 480 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇది టాప్ అండ్ 75 కిలోవాట్స్ హ్యారియర్ ఈవీ కార్ అనమాట. ప్రైస్ వచ్చేసి 31,75,000 అయితే దీని ప్రైస్ ఉంది. సైడ్ పార్ట్ విషయానికి వచ్చేస్తే సైడ్ మిర్రర్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇండికేటర్ ఉంది అండ్ 360 డిగ్రీ కెమెరాకి సంబంధించిన కెమెరా అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది 360 కాకుండా 540 డిగ్రీ కూడా ఉంది. అది నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అది కూడా బ్లైండ్ వ్యూ మానిటర్ ఉంది. ఇక్కడైతే అలర్ట్ చేస్తుంది అనమాట మనకి. సో హ్యాండిల్స్ దగ్గర నుంచి మనకి కంప్లీట్ గా మ్యాటీ బ్లాక్ ఉంది. R19 ఏరో ఇన్సెట్ ఎలక్ట్రిక్ డ్రైవ్ టైర్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కనెక్టివ్ టైల్ ల్యాంప్ అనమాట. అండ్ ఇండికేటర్స్ ఇక్కడ లెఫ్ట్ లో, బ్రేక్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. 6 సెన్సార్స్ ఉన్నాయి. బ్యాక్ లో కూడా డిఫోగర్ లైన్స్ అండ్ ఇది మనకి వైపర్ క్యూట్ గా ఉంది. ఇది మౌంటెడ్ ల్యాంప్ ఇక్కడ ఉంది అండ్ వాషర్ కూడా అక్కడ ఉంది. ఇంకొకటి నేను చెప్పాను కదా రేర్ లో కూడా రికార్డ్ చేస్తుంది మనకి విజువల్ అని చెప్పి, అది మనకి చూస్తున్నారు కదా షార్క్ షేప్డ్ యాంటీనా ఉంది కదా, అందులో అయితే ఇంకొక క్యూట్ కెమెరా ఉంది. దీనిలో స్పెషల్ ఏంటంటే జస్ట్ క్లిక్ చేస్తే చాలు, సెన్సార్ తో అయినా కీతో అయినా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అయితే టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. హ్యారియర్ లో బాగా నచ్చింది ఏంటంటే బూట్ స్పేస్ అండి. భోషాణం అంత ఉంటుంది, ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. 500 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. అండ్ రేర్ సీట్స్ అయితే ఫోల్డ్ చేయకుండానే, ఫోల్డ్ చేస్తే గనక మనకి బూట్ స్పేస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. 40% రేర్ సీట్ గనక ఫోల్డ్ చేసుకుంటే ఒక బూట్ స్పేస్ ఉంటుంది. 60% ఫోల్డ్ చేసుకుంటే ఒక బూట్ స్పేస్ ఉంటుంది. హెలోజన్ టైల్ ల్యాంప్ ఇక్కడ ఉంది. వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది స్లాట్. ఇక్కడ నుంచి
ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేమో మనకి 2 kgs వరకు మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. హుక్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం బూట్ స్పేస్ లో సబ్ ఊఫర్ అనమాట. JBL బ్లాక్, అది మామూలుగా JBL చూస్తుంటాం, అందులోనే ఇంకా ప్రీమియం క్వాలిటీ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు హ్యారియర్ లో. హ్యారియర్ ఈవీలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్పేర్ టైర్ కూడా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, స్పేర్ టైర్ ఉన్నా కూడా ప్లాట్ఫామ్ అయితే చాలా ఫ్లాట్ గా ఉంది. ఇది కనుక ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది స్పేర్ టైర్. ఇది వచ్చి 18 ఇంచెస్ స్పేర్ టైర్ అనమాట. పంచర్ కిట్ కూడా ఉంది, టూల్ కిట్ కూడా చిన్నది ఇచ్చారు. చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసింది. మనకి బూట్ స్పేస్ కి అయితే ఎటువంటి డోకా లేదు. పైన ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు ఈజీగా. టైల్ గేట్ ఎంత సింపుల్ గా అయితే ఓపెన్ చేసామో అంత సింపుల్ గా అయితే క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ సింగిల్ క్లిక్ తో టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్. టాటా కంపెనీ నుంచి ఏ వెహికల్ అంటే కారు ఏది కొన్నా కూడా యానిమల్స్ కి అయితే ఫండింగ్ వెళ్తుంది. సో ఈ కారు కొన్నట్టయితే ఈ యానిమల్ కి అయితే వెళ్తుంది. ఇది నాకు తెలిసి చీతాలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి 2 types ఆఫ్ ఛార్జింగ్ పాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది 3.3 ఒకటి, 7.2 ఒకటి. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 2 types ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కింద ఉంది. ఇది మనకి వాల్ మౌంటెడ్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టుకోవడానికి ఇక్కడ అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి 10 to 12 hours లో అయిపోతుంది. అండ్ మనకి వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ పాయింట్ నుంచి కనుక పెట్టినట్టయితే 22 hours అయితే ఫుల్ ఛార్జింగ్ కి పడుతుంది. కంపెనీ క్లైమ్ చేస్తుంది అయితే 622 రేంజ్ ఇస్తుంది కాబట్టి దానికి అంతసేపు అయితే ఛార్జింగ్ పెట్టాల్సిందే. మరి హెవీ వెహికల్, దీనికి మెయిన్ ఏంటంటే ఫ్రంట్ మోటార్ ఒకటి, బ్యాక్ మోటార్ ఒకటి, 2 motors ఉన్నాయి. సో ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంటీరియర్ పార్ట్ అయితే చూడడానికి నాకైతే మంచి క్యూరియాసిటీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేసుకోవడానికి సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. అంతేకాకుండా NFC కార్డ్ తో కూడా మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్లాట్ అయితే ఇక్కడ ఉంది. అన్నిటికన్నా మెయిన్ కీ కూడా కావాలి కదా. కీ అయితే చాలా క్యూట్ గా ఉంది, విత్ రౌండ్ షేప్ తో EV అనే బ్యాక్ సైడ్ మెన్షన్ చేసింది. ఇక్కడైతే కీ పైన లాక్ అండ్ అన్లాక్ ఉంది. ఆటో పార్కింగ్ సిస్టమ్ ఉంది కదా హ్యారియర్ EVలో, దానికి సంబంధించిన బటన్ ఉంది. అండ్ సమన్ మోడ్ కి సంబంధించిన బటన్ అయితే ఇందులో ఉంది. చూస్తున్నారు కదా, చాలా క్యూట్ గా రౌండ్ గా ఉంది, కానీ జారిపోతుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. కీని అయితే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫుట్ స్టెప్ అయితే బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు ఉంది. డోర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. డోర్ లో అయితే మనకి పవర్ విండో బటన్స్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్ ఉంది. ఇక్కడ హ్యాండిల్ అయితే క్యూట్ గా, ఇదొక్కటి నాకు ఇప్పటిదాకా ఎక్స్టీరియర్ లో కనిపించింది, ఇంటీరియర్ లో మాత్రం క్రోమ్ ఎలిమెంట్ తో హ్యాండిల్ కనిపించింది. ఇక్కడ మనకి అంబియన్ లైట్ కూడా వస్తుంది అనమాట. అది నైట్ టైం అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇది హ్యాండిల్ మనకి క్లోజ్ చేసుకోవడానికి. అండ్ వాటర్ బాటిల్స్, పెద్ద వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ JBL బ్లాక్ స్పీకర్స్ అనమాట. ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, చెప్పే కన్నా మీరు చూస్తేనే బెస్ట్. సీట్ అయితే బ్యాక్ ఉందన్నమాట. నేను డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా అది హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ స్టీరింగ్ అయితే నియర్ గా వచ్చేస్తుంది. అండ్ మెమరీ ఫంక్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు 3 passengers కి. అంటే ఎవరైతే వాడతారో మెయిన్ గా వాళ్ళకి సంబంధించిన మెమరీ అయితే ఇక్కడ ఫీడ్ చేసుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించింది కూడా బటన్ ఇక్కడ ఉంది. అండ్ మనకి రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. స్టీరింగ్ అయితే టాటా వాళ్ళ స్టీరింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టాటా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇది 4-stroke స్టీరింగ్. అండ్ క్లస్టర్ కి సంబంధించిన బటన్స్ అన్ని రైట్ సైడ్ లో ఉన్నాయి. అండ్ వాయిస్ కమాండ్ కి సంబంధించిన బటన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. మనకి హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి రైట్ సైడ్ లో అయితే లివర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే వైపర్ కంట్రోల్ కి సంబంధించింది ఉంది. అండ్ పెడల్ షిఫ్టర్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ప్లస్, ఇది మైనస్ ఇక్కడ స్టీరింగ్ లో ఉన్నాయి. ఇది అంతా రీజనరేషన్ కోసం. ఇది ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేసింది. టోటల్ గా అయితే 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అది టాప్ ఎండ్ లో. AC వెంట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. క్లస్టర్ లో డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. స్ట్రైట్ వీల్ ఉంది. ఇక్కడ ఓకే డబుల్ క్లిక్ కొడితే నావిగేటర్ మనకి క్లస్టర్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మన ఐబాల్ అటు పక్కకి తిప్పిన గ్యాప్ లోనే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనకి క్లస్టర్ లో నావిగేటర్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే ఉంది ఇందులో. అండ్ రేంజ్ అయితే చూపిస్తోంది. సిటీ డ్రైవ్ ఇక్కడ చూస్తున్నాం. టచ్ స్క్రీన్ చాలా క్లియర్ గా ఉంది. ఇది సామ్సంగ్ నియో QLED స్క్రీన్ అనమాట. 14.5 inch స్క్రీన్. ఇది ఎంత క్లియర్ గా ఉందంటే అంత క్లియర్ గా ఉంది. ఇది మొత్తం మనకి నావిగేటర్ కనిపిస్తోంది కదా. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా అన్నాను, 360 కాకుండా 540 డిగ్రీ అని. అది ఏంటనేది చూపిద్దాం ఒకసారి. 540 డిగ్రీ అంటే ఇది అనమాట. కార్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. మనకి ఓన్లీ వీల్స్ కనిపిస్తున్నాయి. వీల్స్ కింద ఏముంది అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. రోడ్ గానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా. ఇది ఎందుకు అంటే మనకి ఒక్కొక్కసారి డాగ్స్ గానీ, క్యాట్స్ గానీ, ఇలాంటి పెట్స్ ఏమైనా ఉంటే అవి కార్ కిందకి వెళ్ళి పడుకుంటుంటాయి. వాటికి కూడా ఏం కాకుండా మనము కార్ ఆన్ చేసే ముందు ఒకసారి ఇలా చూసుకుంటే కింద ఉన్న పెట్స్ ఏమన్నా కూడా మనకి
మనకి కనిపిస్తాయి అనమాట. 540 స్పెషల్ గా ఇచ్చారు ఇందులో. ఇది నాకు బాగా నచ్చింది. పార్కింగ్ బటన్ చాలా క్యూట్ గా ఉంది. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి, లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి, క్రూజ్ కంట్రోల్ కి సంబంధించింది. ఆటో ఏసీ ఉంది. రేర్ మనకి ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ కార్ లో లోపల ఫ్రెష్ ఎయిర్ కోసం సంబంధించిన బటన్. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ అవడానికి అయితే ఒకటి సింబల్ చూపిస్తుంది కదా. ఇది ఏంటంటే ఒక్కొక్కసారికి మనము హరీబరీగా ఉంటాం, 100% ఛార్జింగ్ అవ్వకుండానే తీసుకొని వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ కనుక 4 సెకండ్స్ చేసినట్టయితే అప్పుడు ఆ చార్జర్ ని అయితే మనం రిమూవ్ చేసుకోగలుగుతాం అనమాట. కార్ మనం కొనుక్కున్నప్పుడు ఈ టెక్నికల్ పాయింట్స్ అన్ని తెలిస్తే ఎటువంటి యాక్సిడెంట్స్ అనేది అవ్వకుండా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానో మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు. టెక్నికల్ గా ఏంటి అనేది బాగా తెలుసుకొని వాడితే మంచిది. అడ్వాన్స్ ఫీచర్స్ చాలా వచ్చేసాయి, కానీ వాటిని ఆపరేట్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట ప్రాపర్ గా. అంబియన్ లైట్ అయితే ఇక్కడ అంతా కనిపిస్తుంది. లోపల ఇంటీరియర్ మొత్తం కూడా బ్లాక్ అయితే ఉంది. ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 చూస్తున్నాం. 45 వాట్స్ ఒకటి యూఎస్బి ఛార్జింగ్ స్లాట్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. 6 టరెంట్స్ లో అయితే హ్యారియర్ 75 ఎంపవర్ అనమాట. గ్రాస్ లో గానీ, మడ్ లో గానీ, శాండ్ లో గానీ ఇలా డిఫరెంట్ టరెంట్స్ లో అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. డ్రైవ్ మోడ్స్ వచ్చి ఎకో, సిటీ, స్పోర్ట్స్ అండ్ బూస్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ బటన్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. ఇది పవర్ పార్కింగ్ బటన్. ఆటో హోల్డ్ బటన్ ఇక్కడ ఉంది. ఇక్కడ NFC కార్డ్ పెట్టుకోవడానికి కూడా స్లాట్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ క్యూట్ కీ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ కప్ హోల్డర్స్ కూడా చిన్న చిన్న కప్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆమ్రెస్ట్ అడ్జస్టబుల్ అనమాట. అండ్ లోపల అయితే కూలెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఉంది. అండ్ 5 వాట్స్ ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 ఇచ్చున్నారు. క్లోజ్ చేసుకున్నా గానీ వైర్ అయితే బయటికి పెట్టేసుకోవచ్చు. అండ్ మన ల్యాప్టాప్ గానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది క్లోజ్ చేసుకున్నా కూడా వైర్ అయితే నలగకుండా ఒక కర్వ్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఇక్కడ గ్లో బాక్స్ చూస్తున్నాం. సఫిషియంట్ గ్లో బాక్స్. అందులో లైట్ కూడా ఉంది. మనకి ఏసీ వెంట్ అయితే అక్కడ కనిపిస్తోంది. లెఫ్ట్ అండ్ రైట్ అండ్ కింద ఉన్నాయి. పిల్లర్ సైడ్ పిల్లర్స్ కి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సీట్స్ లో 2 ఎయిర్ బ్యాగ్స్. ఇంకా సన్ రూఫ్ చూస్తున్నాం. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. వాయిస్ కమెంట్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. SOS ఉంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేట్ చేస్తోంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన బటన్ అయితే సైడ్ లో ఉంది. కో ప్యాసింజర్ సీట్ రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సైడ్ లో కూడా ఇచ్చున్నారన్నమాట. అంటే బ్యాక్ నుంచి కూడా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, సీట్ అయితే ఇలా ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే రెక్లైనర్ అనమాట. చిన్నది బటన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు ఇంత ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనకి బ్యాక్ కి కావాలి అంటే సీట్ బ్యాక్ కంటే బ్యాక్ కూడా మూవ్ అయిపోతుంది. మెయిన్ గా చెప్పాను కదా రేర్ లో కూడా రికార్డ్ చేస్తుందని, అది ఇక్కడ చూస్తాం కదా రేర్ వ్యూ మిర్రర్ లోనే రికార్డింగ్ కూడా కనిపిస్తోంది. ఇందులోనే మెయిన్ చాలా విషయం ఉందన్నమాట. రేర్ వ్యూ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న క్యూట్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డాట్ పైన ప్రెస్ చేస్తే మనకి జూమ్ అయితే చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది లాక్ అన్నమాట. ఈ లాక్ చేయడం వల్ల మనకి ఇక్కడ వరకు ఉన్న రికార్డ్ ఏదైతే అవుతుందో అదైతే లాక్ అయిపోతుంది. రేర్ లో నుంచి మనకి విజువల్ ఏదైనా బాగున్నా ఇంట్రెస్ట్ అనిపిస్తే దాన్ని ఫోటో క్లిక్ చేయొచ్చు. ఇది QR కోడ్. ఈ QR కోడ్ వల్ల మనం దీన్ని స్కాన్ చేసుకుంటే ఈ రికార్డ్స్ ఏదైతే అయినాయో అవన్నీ మనకి స్టోరేజ్ అయిపోతాయి. వ్యూ వచ్చి క్లిక్ చేస్తే ఫ్రంట్ వ్యూ కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే డబల్ వ్యూ కనిపిస్తుంది. అండ్ రేర్ అండ్ ఫ్రంట్ 2 ఎట్ ఏ టైం కనిపిస్తున్నాయి. అండ్ ఇది సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ లోకి వెళ్తే బ్రైట్నెస్ గానీ అవన్నీ పెంచుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. సింగిల్ టచ్ బటన్ తో అయితే మనం క్యాబిన్ లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ రో లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ సన్ షేడ్స్ అయితే ఇన్బుల్ట్ ఇచ్చేస్తున్నారు. చూస్తున్నారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఉంది. అండ్ ఎక్కేటప్పుడు ఎలా ఉంది అనేది కంఫర్ట్ చూస్తున్నాను. ఇక్కడ ఫుట్ స్టెప్ ఉంది కాబట్టి దాని మీద కాలు పెట్టి ఈజీగా అయితే ఎక్కేచ్చు. సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. అండ్ కూర్చున్న దగ్గర థై సపోర్ట్ అయితే ఫుల్ లెంత్ థై సపోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే చక్కగా మట్టం వేసుకుని కూడా కూర్చోవచ్చు. సీట్ అయితే అంత వెడల్పుగా ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. 3 ప్యాసింజర్స్ కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. 2 ప్యాసింజర్స్ కి హెడ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ అయితే ఫోల్డబుల్. 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి. కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసేయచ్చు. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బ్యాక్ లో ల్యాంప్ అయితే ఉంది. LED ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఉంది. ఇక్కడైతే మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ అయితే ఉంది. కింద 65 వాట్స్ ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 ఇచ్చున్నారు. బోత్ సైడ్స్ కూడా ఏసీ వెంట్స్ అయితే పిల్లర్ లో ఇచ్చేస్తున్నారు. డోర్ లో చూసినట్టయితే హ్యాండిల్ అండ్ పవర్ విండో బటన్ ఉంది. ఫోన్ ఆర్ ఏదైనా థింగ్స్ చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ ఇచ్చారు. ఆ కింద అయితే బాటిల్ హోల్డర్స్ అయితే ఉంది. పెద్ద బాటిల్ అండ్ చిన్న బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. మనకి JBL బ్లాక్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. కింద చిన్న ల్యాంప్ అయితే ఉంది. మనకి డోర్ ఓపెన్ చేసిన
వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మన డోర్స్ అయితే ఓపెన్ ఉన్నాయని. సో అది కూడా సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ మనకి వైల్ హైవే మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇందులో అయితే అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. అందులో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నైజేషన్ ఉంది, ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ విత్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంది, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్ విత్ ఏసీసీ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ ఉంది, ఫార్వర్డ్ కొలజన్ వార్నింగ్ ఉంది, డోర్ ఓపెన్ అలర్ట్ ఉంది, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఉంది, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంది, రేర్ కొలజన్ వార్నింగ్ ఉంది. ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి ఈ లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ లో. మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు వెంకటరమణ టాటా మోటార్స్ గచ్చిబౌలిలో ఉంది ఈ షోరూమ్. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. టెస్ట్ డ్రైవ్ కైనా కూడా కాంటాక్ట్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా కూడా మీకు నచ్చకపోయినా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.